ఓకే. ఒక ప్రధానమంత్రి స్పందన ఓ రకంగుంటే, ఇంకో ప్రధాని స్పందన ఓ రకంగా అంటే ఉందండి మరి? ఆ రోజున స్పందన అలా కనిపించింది. ఓకే. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ప్రభుత్వంతో మాట్లాడాలి అనే కోరిక ఉంది మాకు అని చెప్తే పిలిచి మాట్లాడేవాళ్ళం గదా! దానికింత రచ్చ అవసరమా అని మాట్లాడుతున్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇది దుర్మార్గం. మీతో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మీరు వింటారో వినరో తెలీదు. అందుకని అక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళేమి ఆయుధాలు పట్టుకుని గొడవ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఓపెన్‌గా సోషల్ మీడియాలో వాళ్ళ విధానం ఏమిటో ప్రకటించుకున్నారు. ప్రకటించుకుని ఈ విషయం మీద మేము మాట్లాడబోతున్నామని చెప్పారు. ఢిల్లీ వచ్చారు. జంతర్ మంతర్‌లో ముందు ఒక కార్యక్రమం జరిగింది. ఆ అభిజిత్ వచ్చాడు అక్కడి నుంచి. అది వార్త అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాదులోను, బెంగుళూరులోను, జైపూర్‌లోను వీళ్ళ కార్యక్రమాలు జరిగాయి. జైపూర్‌లో అతని మీద దాడి జరిగింది అభిజిత్ మీద. ఇన్ని జరుగుతూ ఉండగా వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడుతున్న విషయం ఏమిటి? నీట్ పరీక్షల్లో దుర్మార్గం జరిగింది. పేపర్ లీకేజీలు మాత్రమే కాదు. పేపర్ లీక్ అయిన ప్రతిసారి వాళ్ళు ఇస్తున్నటువంటి రెండో పేపర్ చాలా దారుణంగా ఉంటుంది. విద్యార్థులు కనీసం అటెంప్ట్ చేయలేని పద్ధతిలో వాళ్ళు పేపర్ డిజైన్ చేస్తున్నారు. ఇది మేం చెప్తున్న మాట కాదు, కోర్టు చెప్తున్న మాట అని చెప్పి జడ్జిమెంట్ కాపీలు, జడ్జి గారి వ్యాఖ్యానాలు కూడా జతపరిచి వాళ్ళు మీడియాకి ఇచ్చిన పరిస్థితి ఉంది. కనుక అసలు ఈ స్ట్రక్చర్లోనే ఏదో గందరగోళం ఉంది, దాన్ని మార్చాలి. ఈ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి పిల్లలకి ఒక జవాబుదారీతనం కావాలి. ఆ మరణాల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో కూడా ఎవరికి తెలియటం లేదు. కాబట్టి ఒక ప్రకటన అడిగారు వాళ్ళు మొదట. వాళ్ళు ప్రధానంగా కోరింది ఆ కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలి అని. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వండి ఒక డిమాండ్. రెండో డిమాండు అసలు ఈ పోటీ పరీక్షల వ్యవహారం దీన్ని సెంట్రలైజ్ చేశారు. ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉండేది. ఈ సెంట్రలైజ్ చేసిన దగ్గర నుంచి జరుగుతున్న అక్రమాల మీద ఒక విచారణ జరపండి. అంటే కనీసం ఒక అధ్యయనం జరిపి ఒక నివేదిక ప్రజల ముందు ఉంచండి అని అడుగుతున్నారు వాళ్ళు. దాంతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఎందుకు నైతిక బాధ్యత స్వీకరించడం లేదు? విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇదే వాళ్ళు అడుగుతోంది. అంతకు మించి వాళ్ళ కోరికలేమీ లేవు. దీన్ని వాళ్ళు ఆ రోజు నుంచి చెప్తున్నారు, డే 1 నుంచి. అప్పుడే మీరు ఇమ్మీడియట్గా విద్యాశాఖలో ఒక 4 అధికారుల్ని కూర్చోబెట్టి ఒక కమిటీ వేసి వాళ్ళతో చర్చలకు పిలిచుంటే విద్యాశాఖ కార్యాలయంలోనే ఒక రూమ్ కేటాయించి మీరు రోజు వచ్చి ఇక్కడ మాట్లాడండి అని ఉన్నా బాగుండేది. అప్పుడు మీది స్పందించేటువంటి ప్రభుత్వం అని మేము అనుకుంటాం. అది చేయలే. ఇంకొక పని కూడా చేసి ఉండొచ్చు మీరు. వాళ్ళని పిలిచి నేరుగా ధర్మేంద్ర ప్రధానే కూర్చుని, బాబు జరిగింది పొరపాటే, మేము ఇంతకు ముందు లీకేజీకి సంబంధించి కొంతమంది అధికారుల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు చెప్తున్నారు. అది చర్యలు తీసుకున్నారనే విషయం మనకి తెలుసు, పేపర్లో వచ్చింది. కాబట్టి ఆ మాట వాళ్ళతో చెప్పి, కానీ జరిగిన నష్టం పెద్దదే, అది కూడా మాకు అర్థమైంది. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక పేపర్ తయారు చేయండి. దాన్ని మనం దేశవ్యాప్తంగా చర్చ పెడదాం. ఆ చర్చలో వచ్చిన అవుట్కమ్ ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక విధాన ప్రకటన చేద్దాం, ఆ పని చేద్దాం, ప్రొడక్టివ్గా వెళ్దాం అని చెప్పుండొచ్చుగా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు చెప్పలేదు? ఆ మాట కూడా చెప్పలేదుగా నువ్వు. చెప్పలేదు. పైగా వాళ్ళు నిన్న పార్లమెంట్ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే నువ్వు పోలీసులను పెట్టి అడ్డుకునే వ్యవహారం ఎందుకు చేయాలి? వాళ్ళు ఓపెన్గా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలి. సోనం వాంగ్చుక్ 20 రోజుల పైన నిరాహార దీక్ష చేశాడు. చేసినప్పుడు ఆ నిరాహార దీక్ష దగ్గరికి ఎవరైనా వెళ్ళుండొచ్చు కదా, వెళ్ళలా. ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు మాట్లాడినే బాగుండేది. వెళ్ళాలి కదా, అది బాధ్యత కదా. అవును. ఎందుకు పెట్టారు అక్కడ ధర్నా? చచ్చిపోవడం కోసం కాదుగా. అక్కడికి వచ్చి నిరాహార దీక్ష చేసి చచ్చిపోండి అని పెట్టలేదుగా బోర్డు. మీరు మీ అభిప్రాయ ప్రకటన చేసుకోండి, ఇక్కడ చేసుకుంటే మేము సమాధానం చెప్తామని కదా. అది ఒక అప్లికేషనే. ధర్నా అనేది ఒక అప్లికేషన్. మీరు పిలిచి మాట్లాడండి. గతంలో మనం చూసాం, ఇక్కడ ధర్నా చౌక్లో ఏదైనా ఇష్యూ మీద ఎవరైనా కూర్చుంటే
ప్రతిపక్షాల సభ్యులు ఒక నలుగురు ఐదుగురు కలిసి వచ్చి మాట్లాడేవాళ్ళు అసలు ఏమిటి పరిస్థితి అని. ప్రభుత్వం వైపు నుంచి అంటే అధికార పార్టీ నుంచి ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడేవాళ్ళు. దీని మీద ప్రభుత్వం ఇలా అనుకుంటోంది, మీరు ఏమైనా తగ్గగలరా అని ఒక సానుకూలత ప్రతి విషయంలోనూ. ఈవెన్ ఇప్పుడు మేము నిర్మూలించేసామని చెప్తున్నటువంటి మావోయిస్టు పార్టీ వ్యవహారాలకు సంబంధించి, లేకపోతే గతంలో పీపుల్స్ వారికి సంబంధించి జైళ్లలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందిన ఖైదీల హక్కుల గురించి జరిగి ఒక నిరాహార దీక్ష శిబిరం నడిచింది ఇక్కడ. నడిచినప్పుడు కూడా ప్రభుత్వం రెగ్యులర్గా చర్చలు జరిపేది. టెంట్ దగ్గరికి హోంశాఖ నుంచి అధికారులు వచ్చి మాట్లాడేవారు. ఈరోజు హోంమంత్రి గారు ఈ మేరకు ముందుకెళ్దామని చెప్పారు అని చెప్పేవారు వచ్చి. కనీసం మా ప్రయత్నం కూడా నాకు అక్కడ కనిపించలే. ఎక్కడ? జంతర్ మంతర్ దగ్గర ప్రెజెన్స్ లేదు. చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి ఒక ఎంపీ గారు వెళ్ళాడు, మాట్లాడాడు, అది ఓకే. కానీ మిగిలిన అసలు ప్రభుత్వం అధికారికంగా మాట్లాడాలి కదా, ఓ డైలాగు. నువ్వు నీ అధికారుల్ని పంపించి ఉండాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి పంపలేదు, పట్టించుకోలేదు, మనకు సంబంధం లేని గొడవ అన్నట్టుగా ఉన్నాడు ఆయన. నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఈ ఉన్న సందర్భంలో ఇది గుడ్డి దర్బారు అనుకున్నారు వాళ్ళు పిల్లలు, ఇది చెమిటి దర్బారు అనుకున్నారు. ఒక టముకేసి మంట వెలిగిస్తే తప్ప వీళ్ళకి కనబడదు వినబడదు అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఆ శబ్దం చేయటం కోసం పార్లమెంటుకి వెళ్దాం అనుకున్నారు. పార్లమెంటు లోపలికి వెళ్ళాలనేది వాళ్ళ ప్రోగ్రాంలో లేదు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో మనం అందరం కలిసి మౌనంగా వెళ్ళి పార్లమెంటు తలుపులు ఆ గేట్లు ముట్టుకుని వచ్చేద్దాం, ఇది వాళ్ళ ప్రకటన. గేట్లు ముట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు కదా, మీరు గొడవ చేయకపోతే అప్పుడు ఇష్యూ అయ్యేది కాదుగా, ఇంత చర్చ అయ్యేది కాదు కదా. ముందే స్పందించుకుంటే ఇంత దాకొచ్చేది కాదు. ముందే స్పందిస్తే ఓకే. నిన్న వాళ్ళు ఇచ్చిన పిలుపులో కూడా పార్లమెంటు ముట్టడి అనేది లేదు. కానీ ముట్టడి చేయాలనుకున్నారు, పార్లమెంటులో జొరబడబోయారు, పార్లమెంటును ఏదో చేయబోయారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఓపెనింగ్ ప్రకటన అది కాదు. వాళ్ళు పార్లమెంటు ముందున్నటువంటి గేటుని ముట్టుకుని వెళ్ళిపోవడం.